ఒక చిన్న కథ. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్దాయన ఉండేవారు. ఆయన చాలా లోభి. అంటే ఎంత పీనాసితనం అంటే ఒక పైసా కూడా చేతిలో నుంచి జారనిచ్చేవాడు కాదు. ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఖర్చు పెట్టనిచ్చేవాడు కాదు. పైసా పైసా కూడబెట్టి ధనమంతా పోగు చేసుకొని కొన్ని బంగారు నాణలు కొనుక్కున్నాడు. అవి లెక్క పెట్టుకోవడం ఒక సరదా. ఆ నాణలన్నీ ఒక సంచిలో వేసి ఇంటి వెనక ఒక చెట్టు కింద గొయ్యి తీసి ఆ సంచి అందులో కప్పెట్టేవాడు. అప్పుడప్పుడు గొయ్యి తీసి సంచి చూసుకొని నాణలను లెక్క పెట్టుకొని మళ్ళీ కప్పెట్టుస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం బాగానే గడిచింది. కానీ ఒకరోజు ఇలాగే సంచి తీసి నాణలు లెక్క పెట్టుకుంటుంటే ఒక దొంగ చూశాడు. ఇంకేముంది, రాత్రికి రాత్రి వచ్చి గొయ్యి తీసి సంచి దోచేశాడు. ఆశభంగమైన పెద్దాయన ఊరిలో ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు. నిధి మళ్ళీ దక్కే మార్గం అడిగాడు. స్వామీజీ, బంగారం తీసుకెళ్లి గోతిలో ఎందుకు పెట్టుకున్నావు? ఇంట్లో పెట్టుకుంటే అవసరానికి ఖర్చు పెట్టుకునేవాడు కదా అని అడిగారు. ఖర్చు పెట్టడమా? నేను జన్మలో ఆ డబ్బు ఖర్చు పెట్టను. అందులో నుంచి ఒక నాణ్యం కూడా వాడే ప్రసక్తి లేదు అని పెద్దాయన ముందు ఉన్నట్లుగా చెప్పేశాడు. అప్పుడు స్వామీజీ నవ్వి, ఒక సంచిలో కొన్ని రాళ్ళు వేసుకొని కప్పెట్టుకో. నీకు బంగారు నాణలన్నా రాళ్ళన్నా తేడా ఏముంది? లెక్క పెట్టుకోవడానికి తప్ప దేనికి వాడవు కదా. వాడని వస్తువు అవసరం మనకి ఉండదు. ఇంకది పోయిందని బాధెందుకు అని సలహా ఇచ్చి పంపించేశారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.